సదియా నీ చెయ్యి పడితే ఎట్టండి బండి అన్న స్టార్ట్ అవ్వాల్సిందే. థ్యాంక్స్ రా బంగారు రాజా. థ్యాంక్స్ తీసి నీ జేబులో పెట్టుకొని నీ జేబులో డబ్బులు తీసి నా చేతిలో పెట్టే. రే మంగారాజు బాబురే, ఇది అసలే బేరాల టైము. నర్సీపట్నం దుగ్గాడ 4 రౌండ్లు కొట్టాననుకో, సాయంత్రం కల్లా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. 4 రౌండ్లు కొడితే నువ్వు ఇంటినే మర్చిపోతావు. ఇంక నాకు డబ్బులు ఏమి ఇస్తావరా? బా ఇప్పుడు ఎంత? 300. రే ఈ 300 గురించి నేను 100 రోజులు వెళ్ళిపోతానంట్రా. వెళ్ళిపోయినా పర్లేదు, నా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోరా. రే ఒకటే ఊరు వాళ్ళం రా, ఆ మాత్రం సాయం చేసుకోమా? ఒకే ఊరులం కాబట్టి రిపేర్ చేసిన తర్వాత డబ్బులు అడిగా. పొన్నూరు రోడ్డు అయితే ముందే అడిగేవాడిని. అది కాదురా. అది కాదు ఇది కాదు, డబ్బులు ఇచ్చి బండి పట్టుకెళ్ళే. పీతి కర్పూరం ఎదవా, డబ్బులు ఇచ్చి తీసుకెళ్తానంటున్నా. పోయేటప్పుడు డబ్బులు మీదేసిపోతాడు ఏంటి? అవును, ఆ బంగారాజు గారు తిక్కలోడని చెప్పారు మన ఎస్ఐ గారు. మనం పిలిస్తే రాడేమో సార్. మనం ఎవరో పోలీసులో ఆడు బంగారు రాజు అయినా ఇత్తడి రాజు అయినా రానంటే తన్ని తీసుకెళ్ళడమే. రే బంగారాజు, మా ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు పదా. పని మీదా నాదా? మాదే. అయితే అప్పుడు మీ ఎస్ఐ గారినే రమ్మని చెప్పు. నేను చెప్పానా ఈడు రానంటాడని? జీవితం ఎవరు సార్? కొత్త కానిస్టేబులా? ఆ పిల్ల సంగతి నీకు ఎందుకు? కానీ ఎంతకైనా వస్తున్నావు రావట్లేదా? అంటే మీరు పిలిచారని కాదు, కానీ ఈ అమ్మాయి నా కోసం ఇంత దూరం వచ్చింది కాబట్టి వస్తా. నేనేం నీకోసం రాలేదు. మరి ఎవరి కోసం వచ్చామ్మా? చెప్పు అది చెప్పు. ఈ మెలికలన్నీ మా ఎస్ఐ గారు ముందు పడుతుంది కానీ పదా. వచ్చావా మంగా? పదండి. మీ యాక్టివా చాలా సౌకర్యంగా ఉంది సార్. మంగా చెప్పానా మనం తలుచుకుంటే ఎవరినైనా తీసుకెళ్ళిపోతామని. ఈ అప్పన తలుచుకుంటే అప్పడం అయిపోవాల్సిందే. ఆల్రెడీ అయిపోయింది సార్. బ్రేక్లు బాగా ప్లాన్ చేసేసుకున్నాయండి. మాకు తెలుసులే. ముందుకు జరుగు. ఒంటికేసి ఒంటి కొమ్ము గడివి ఎందుకురా డబ్బులు నువ్వు పడి చచ్చిపోతుంటావా? ఒకసారి బండి ఆపండి సార్, బండి ఆపండి సార్. ఒకసారి దిగు. అరే ఒకసారి దిగు. అల్లదిగో అక్కడ దిష్టి బొమ్మ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న 3 ఎకరాలు మనవే. అది దిగుదుగో అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, ఆ పక్కన ఉన్న 30 ఎకరాలు కొందామనండి. సార్ ఏంటి సార్ ఈడు క్వశ్చన్స్ మీరు అడుగుతున్న ఆన్సర్లు నాకు చెప్తున్నాడు. వంకర్ నా కొడుకు. అన్ని పట్టేస్తా. నీ ఆయుల మొహానికి 30 ఎకరాలు ఎప్పుడు కొనాలే కానీ కొన్నప్పుడు నిన్నే పిలుస్తా. రిజిస్ట్రేషన్ నేనుగా చేసేది రిజిస్టర్. ఏంటండి ఎస్ఐ గారు, జీప్ రిపేర్ అనుకుంటా, లిఫ్ట్ ఏమైనా కావాలంటే? మనం అంటే బొత్తిగా భయం లేకుండా పోయిందిరా ఎతవలకి. అవునండి. ఎక్కడ్రా బంగారాజు? ఇక్కడ సార్. రా బంగారాజు. సీఎం మీటింగ్ టైం అవుతుంది, త్వరగా రిపేర్ చేసి. మీరు చేయమంటే చేసేలా, మరి డబ్బులు ఇవ్వాలి. బిల్స్ రాగానే ఇస్తానరా. అయి రావు ఏడవు, నా చేతిలో డబ్బులు పడితే కానీ మీ జీప్ మీద నేను చేయి పెట్టను. పొద్దున్నే మీ వాళ్ళ టైము బేరాలు రెండు బొక్క. మాటలు తినగారని ఎస్ఐ గారు తెలంగాణ మాట్లాడేది. మా జీవితం నేను ఎవరితో ఎలాగే మాడతా. అంతే పౌరుషం ఉంటే నా బాకీ నాకు సెటిల్ చేయండి. నిన్ను మామూలుగా ఉండదురా నీకు ఇయ్యాలి. అవన్నీ కాదు కానీ జీప్ రిపేర్ చేస్తావా చెయ్యవా? చేయను. చెయ్యకుండా ఎలా వెళ్తావో చూస్తాను. చూసుకోండి. మా జీవితం ఏంటి సార్ ఆడు పొగరు? మీరంటే కూడా రెస్పెక్ట్ లేదు. మంగా దారి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఆడి లైఫ్ పంక్చర్ అయితే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఏంటి మంగా సెకండ్ షో వదిలే టైం అయింది, ఇంకా మన టార్గెట్ రీచ్ అవ్వలేదు. అదిగో సార్ టార్గెట్. బేరం పోయింది. ఊరే పోలీసులు రా. ఉన్ని మన మంగే కదా. ఏయ్ ఆపు. దగ్గర ఇట్రా. భలే దొరికారా బంగారాజుగా. మీరు కూడానండి. ఏయ్ మేడం, మా ఫ్రెండ్కి ఒంట్లో బాలేదు మేడం. ఎవడాడు? ఈడే మేడం. అంటే మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మనసులో ఏం బాగాలేదండి. రే హెల్మెట్ ఉంటే ఇంకా బాగుండేదిరా.
నైట్ టైంలో హెల్మెట్ ఎందుకండి ఏ టైం అయినా ఉండాలిరా పదరా బండి దిగు చలాన్ కడదు గాని దిగు ఒక్కసారి వదిలేయండి అయినా మనలో మనకు చల్లని ఎందుకు నిన్న నువ్వు మా మాట విన్నావేంట్రా ఈ రోజు నీకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా మేడం మేడం సోదా పద పోలీస్ పవర్ చూపించేది ఇటు తిరుగు నేను చూపిస్తా ఉంచండి సార్ పర్లేదు ఉంచండి హ? ఏం పెట్టేవరా చేతురా 10 రూపీస్ కాయిన్ ఉండాలి సార్ పడిపోయింది కంప్లైంట్ ఇస్తే నెత్తి పెడతారా కంప్లైంట్ ఇస్తావా కంప్లైంట్ సార్ ఏంటి కేసు వితౌట్ హెల్మెట్ చలాన్ రాయండి వితౌట్ హెల్మెట్ 1000 రూపాయలు ఫైన్ 1000 రూపాయలు సరిపోతాయా లేదా 2000 రాసుకుంటావా బంగారాజు గారు శేఖర్, ఆగండి. ఎస్ఐ గారు రా కుక్కుతారంటే ఎలా పరిగెడతాడు ఎందుకంటే ఆడు పోలీసు కాదు కాబట్టి పోలీస్ కాదా నేను ముందే అనుకున్నాను వీడు మొహం చూసి లారీ క్లీనర్ అని రేయ్ వీళ్ళు పోలీసులే ఆడు పోలీసోడు కాదు సారీ సార్ ఆడు లారీ డ్రైవర్ నాకు బాకీ ఉన్నాడులే అందుకే నన్ను చూసి అలా పారిపోతున్నాడు పదండి ఏళ్ళో వెళ్ళిపోతున్నారు చూడు ఏమన్నా మంగరత్నం గారు దొరికేసాం. ఏదో పోలీస్ పవర్ అన్నారు చూపించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ? ఆ, ఏం లేదు డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఓ వెళ్ళిపోండి వెళ్ళిపోండి నేను ఈ ఫుటేజ్ మీ ఎస్ఐ గారికి చూపించి ఆయన దగ్గర చూస్తాలే ఆ పోలీస్ పవర్ భలే ఉన్నారండి ఇందులో ఒరే, ఒరే, బంగారం నీకు పుణ్యం ఉంటుందిరా నీకేం కావాలో చెప్పు షేర్ తీసుకో ఇచ్చి ఎవడు కావాలా దొంగ డబ్బు బంగారం పోనీ ఏం చేయమంటావో చెప్పు బంగారమా నేను బంగారన్నా 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఆ ముక్క మీ మంగ దొంగతో చెప్పించండి ఏ మంగ దొంగ ఎవరా ఎవరు ఇలా అయితే నేను ఈయన వీడియో ఆడి దగ్గర మన సినిమా ఉంది అది గనక రిలీజ్ అయిందనుకో మన జీవితాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి నువ్వు బంగారం కాదు ఆ వీడియో డిలీట్ చేసావు దీనికన్నా మీ ఎస్ఐ గారు వాట్సాప్ చేస్తా వద్దు వద్దు, వద్దు, వద్దు. మంగ చూపు మంగ చెప్పేయండి దొంగ మంగారు నువ్వు బంగారం కాదు ఆ వీడియో డిలీట్ చేసావు మా జీవితం ఇది కొట్టకుండానే కుస్తీ పోటీల్లో గెలిచేలా ఉందిరా ఆ? అవును పదమ్మా బంగారం నీకొకటి చెప్పినా నీలో సక్సెస్ రా పోరా శ్రీ 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 మరిడిమాంబ జాతరకు విచ్చేయుచున్న పుర ప్రజల 50 మందికి అద్భుతమైన అవకాశం. కుస్తీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన వారికి మన ఎమ్మెల్యే పైడిబాబు గారి చేతుల మీదుగా భారీగా నగదు బహుమతి అందజేయబడును. రా కళ్యాణ్ బాగుందా మరి ఇంకెందుకు లేటు రోల్ చేయి. ఇక్కడ మన ఊరి దేవత మరిడిమాంబ జాతర జరుగుతోంది. ఎమ్మెల్యే పైడి బాబు గారు ముఖ్య అతిథిగా ఈ కుస్తీ పోటీలకు హాజరయ్యారు. మరి అంతేకాకుండా బరిలో ఉన్నది ఆర్నాల్డ్ గడు. మీకు తెలుసో లేదో ఆడు ఎవరినైనా గాల్లోకి ఎత్తి పడతాడు. ఇదంతా మీకు చెప్తుంది లోకల్ టీవీ ఛానల్ లోవరాజు రిపోర్టర్. హాయ్ 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 గైస్ ఒరేళ్ళు జీలు కొనుక్కో తర్వాత మన ఆర్నాల్డ్తో తలపడడానికి దుగ్గాడ బంగారాజు సిద్ధంగా ఉన్నాడు. అవతలికి జరగండి 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 దూరం నుంచి చూడండి